ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం. మధురమైన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం. సంబరాలు మిన్నంటే వేళ, నింగి నేల కాంతుల హేళ, కావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళ. కొత్త ఏడాది మీ మోములో చిరునవ్వులను మరింతగా నింపాలని కోరుకుంటూ బంధువులకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు వీనూస్ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్స్కు, అభిమానులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుకు శుభాకాంక్షలు తెలపడానికి ఉదయం నుండే ఇంటి వద్ద బారులు తీరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కమ్యూనిటీ సంఘాలు, ఎంప్లాయీస్ యూనియన్ సంఘాలు, ప్రముఖులు చేరుకున్నారు. అయ్యన్నకు శుభాకాంక్షలు వెల్లువెత్తింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎంత అభిమానంగా వచ్చేవారో అది ఎక్కడ తగ్గలేదని ఈ అభిమానం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు సందడి కనిపించింది అయ్యన్న ఇంటి వద్ద. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి అయ్యన్న నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరారు. సైకో పాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నాశనం అయిపోయిందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కొత్త సంవత్సరంలో సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మీకు, మీ కుటుంబాలకి, రాష్ట్రానికి కూడా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూశారు, ఈ సైకోగాడు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంతా నాశనం అయిపోయింది, అప్పుల పాలు అయిపోయింది. రాష్ట్రం తాలూకు భవిష్యత్తు నాశనం చేసేది, మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. అంచేత మనందరం కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి అవకాశం మనకు వస్తుంది. 3 నెలల్లో, కేవలం 3 నెలలే ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో అందరం కూడా అయ్యన్న పాత్రుడు ముఖ్యమా, చంద్రబాబు నాయుడు ముఖ్యం పక్కన పెట్టండి. రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కావాలా వద్దా? రాష్ట్ర భవిష్యత్తు కావాలనుకున్నా, మన పిల్లల భవిష్యత్తు కావాలనుకున్నా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి అందరూ కూడా ఇవాళ భావిస్తున్నారు. అది మీరు అందరూ కూడా అర్థం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అది సరైన నిర్ణయం కొత్త సంవత్సరంలో మీరు అందరూ తీసుకోవాలని, మీ తాలూకు ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీన్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.